ఇటీవల ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వరద ముప్పు గురైన ప్రాంతాల్లో పెనుబల్లి గ్రామం నుంచి మద్దెల వేణుపాల్ అనే యువకుడు తన సహచర మిత్రులతో కలిసి వరద ఉధృతి వలన ఆహారం లేక బాధపడుతున్న ప్రజలకు ఆహారం అందించే నిమిత్తం సుమారుగా 500 మందికి ఆహార పొట్లాలను తయారు చేయించి తన మిత్ర బృందంతో సహా కలిసి రైసు, సాంబారు, పప్పు, మజ్జిగ తదితర ఆహార విస్తళ్ళు పదార్థాలను వాటర్ ప్యాకెట్లతో సహా ప్యాక్ చేసుకొని తన వంతు బాధ్యతగా తన మిత్ర బృందంతో ఆటో ద్వారా వెళ్ళి వరద బాధిత ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఇల్లు తిరిగి తమ యొక్క ఆహార పదార్థాలని అందించాడు. చాలా హృదయ విదారకమైన ఈ సంఘటనలో మేము సైతం అంటూ ఆ యువకులు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఎలాంటి తన వంతు బాధ్యతగా సమాజానికి సేవ చేస్తున్న వేణుపాల్ అనే యువకుడిని, ఆయన మిత్ర బృందాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమంలో యువత ఇలా తీసుకొని చేయటం వల్ల సమాజానికి ఎంతో దోహదపడుతుందని పలువురు అభినందిస్తున్నారు. ముఖ్యంగా యువకులైనటువంటి వారు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు గ్రామ ప్రజలు, యువకులు, రాజకీయ నాయకులు ప్రశంసిస్తున్నారు. ఇలా వేణుపాల్ తీసుకున్న నిర్ణయం ఒక 500 మందికి ఉపయోగపడటం వల్ల వారి ఆ దాహార్తిని, వారి ఆకలిని తీర్చిన వాడైనాడు. ఇలాంటి వ్యక్తుల్ని మనం సమాజంలో అభినందించాల్సిన అవసరం ఉంది. ఎంతో ధనం ఉండి కూడా చేయలేని వారు సహాయం చేయటానికి ముందుకొచ్చిన యువకుడిని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇలా వాటర్ ప్యాకెట్లు, ఆహార పదార్థాలు తయారు చేయించి సొంత ఖర్చులతో తన మిత్రులతో కలిసి ఈ విధంగా ఖమ్మం వెళ్ళి వరద బాధిత ప్రాంతాల్లో తన మిత్రుల సహచరులతో కలిసి ఇల్లు తిరిగి ఆ ఆహారంకి అందుబాటులో లేని ఏరియాకు వెళ్ళి వాళ్ళందరికీ అందించటం చాలా అభినందనీయం అని చెప్పేసి పలువురు అంటున్నారు. ముఖ్యంగా వేణుపాల్ చేసే ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది తమకు చేతనైనదిగా ఏదో ఒక సహాయం చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా సమాజంలో ఒక ఆహార పదార్థాలే కాదు, నిరాశ్రయులైన వారికి ఇంట్లో కావలసిన దుప్పట్లు, బట్టలు, చీరలు ఇలా ఏదైనా సరే మనకు తోచినవి కొంత సహాయం మేరకు కొంతమందికి ముందుకొస్తే బాగుంటుందని పలువురు అనుకుంటున్నారు. ఇలా కృషి చేసిన వేణుపాల్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.